సీతక్క, ధనసరి గౌరవ మంత్రివర్యుల సందేశం. రాష్ట్ర నలుమూలల నుంచి అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ఈరోజు మన రోజు మనమందరం ఆర్థికంగా నిలదొక్కునేటువంటి సమాన పనికి సమాన వేతనం, ఓటు హక్కు కావాలని పోరాడిన రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి మన ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి గారి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మన అందరి సోదరుడు ఆడబిడ్డలకు అండగా తోడుగా మన అన్న తమ్ములు ఉన్నా లేకున్నా ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నలు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు సోదరిమణి కొండ సురేఖ గారు, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, అదే విధంగా జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా అతిరథ మహారథులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిఎస్ గారు, అధికారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభద్రతా భావం నుంచి ఆత్మవిశ్వాసం దాకా, ఆర్థిక కష్టాల నుంచి సంపద సృష్టించేదాకా, వివక్షత నుంచి వికాసం దిశగా, స్థానికంగా సంఘటితమై సాధికార దిశగా, సంఘటితం నుంచి సైలెంట్ రివల్యూషన్ దాకా, ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు బలం, మరి సీఎం రేవంత్ అన్న సంకల్ప బలం, బట్టన్న బడ్జెట్ రిలీజ్ బలం అన్ని కలబోస్తే మరి తెలంగాణ ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘన కీర్తి. ఈరోజు ఎన్నో రకాల వ్యాపారాలను మేము ముందుకు తీసుకొచ్చి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి దీవిస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను సక్రమంగా ఉపయోగించుకొని లక్షాధికారులుగా కోటీశ్వర్లుగా ఎదగాలనే సంకల్పంతో మరి యొక్క కుటుంబ పార్టీ, మీ యొక్క కుటుంబం, ఈ యొక్క ప్రభుత్వం అంటేనే మీ యొక్క కుటుంబం. కాబట్టి ఈ కుటుంబంలో మీరందరూ, ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు. ఈరోజు మరి ఎన్ని రకాల వ్యాపారాలంటే 20 రకాల వ్యాపారాలను ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు మరి రథ చక్రాలు నిన్నటిదాకా బస్సులలో ఫ్రీ అనేది ఉంటే ఈరోజు ఆ బస్సులకే మీరు యజమానులై మరి 600 బస్సులను మీరు ఓనర్లయ్యే విధంగా బాధ్యత తీసుకొని మరి ముందుకొచ్చినటువంటి మన ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 115 కోట్ల ఉచిత ప్రయాణాలు ఈరోజు వరకు మహిళలు బస్సును ఉపయోగించుకోవడం ద్వారా జరిగింది. 20 రకాల వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళా యాజమాన్యంతో 600 ఆర్టీసీ బస్సులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, 21,632 కోట్ల రుణాలతో 2,25,000 చిన్న మధ్యతరగతి మరి పరిశ్రమలను కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నెలేని విధంగా మహిళలకు, మహిళా సభ్యురాలుగా ఉంటే ఏదైనా ప్రమాదంతో చనిపోతే 10 లక్షల వరకు మరి ప్రమాద బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 లక్షల వరకు లోన్ బీమా ఇవ్వడం జరిగింది. ఐటీ కారిడార్లో 9 కోట్లతో ఇందిర మహిళా శక్తి బజార్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలను మహిళా అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రభుత్వం పెడతా ఉంటే కొంతమంది ఓర్వలేక ఇంకేం చేసిరు అది ఇదని మాట్లాడుతున్నారు. ఇవాళ 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలని సంకల్పంతో, లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంటే నిన్నటిదాకా మహిళలంటే ఒక ఇంటి ఆడబిడ్డనే, మహిళలంటే ఒక కుటుంబం బిడ్డనే చూపించారు వాళ్ళు. ఈ రోజు మహిళలు ఫ్రీ బస్ ఎక్కితే నచ్చుతలేదు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చుతలేదు, మహిళల్ని కోటీశ్వర్లను చేద్దామంటే వాళ్ళకు నచ్చుతలేదు. దయచేసి వాళ్ళ మాటలు పట్టుకుంటే ఒక 100 ఏళ్ళు వెనుకకు పోతారు. కాబట్టి మరి 100 సంవత్సరాలు మీరందరూ మీ కుటుంబాలు సంక్షేమంగా ఉండాలని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి అన్నదమ్ముల ప్రభుత్వానికి, అక్క చెల్లెళ్ళ ప్రభుత్వం అంటేనే ఇది మీ ప్రభుత్వం. కాబట్టి ఆశీర్వచనాలు ఇవ్వండి, తోడుగా ఉండండి, మీకు తోడుగా ఎల్లకాలం మీ యొక్క అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక అసమానతలు లేనటువంటి సంక్షేమం, సమానత్వం దిశగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎదిగించాలి. ఆకాశమే అద్దుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మరి ఆడపడుచులందరూ
ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు